ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1న KPHB లో. కొండా సురేఖ గారు, పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు, మధ్యలో సీతక్క గారు, కొండా సురేఖ వాళ్ళ డాటర్, వాళ్ళ ఆయన, అసలు ఏంటి వివాదం అనుకుంటే యాక్చువల్గా ఏం జరిగింది? తెలంగాణలో రెవెన్యూ మంత్రిగా పొంగులేటి గారు ఉన్నారు, మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క గారు ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు. అయితే మేడారం పనులని పర్యవేక్షించడానికి సీతక్క గారు అలాగే పొంగులేటి గారు వెళ్ళారు. పొంగులేటి గారు ఎందుకు వెళ్ళారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి హీ క్యాన్. సీతక్క గారు ఎందుకు వెళ్ళారు? మాతా శిశు సంక్షేమ శాఖ కదా, ఈవిడకి ఏంటి ఇక్కడ పని అని అనుకుంటే అసలు మేడారం ములుగు మొత్తం ఆవిడకి కొట్టిన పిండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఏరియా నుంచి ఆవిడ వచ్చింది కాబట్టి ఆ జాతర మూలాల దగ్గర నుంచి అక్కడ అవన్నీ తనకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. ఐ మీన్ లైక్ లాస్ట్ టైం కూడా మన తమిళసై గారి దగ్గర నుండి తీసుకెళ్ళింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఆవిడకి అక్కడ మంచి పట్టు ఉంది కాబట్టి వెళ్ళింది. కొండా సురేఖ గారు ఏంటంటే ఆవిడ ప్రజెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పనులన్నీ తనకు సంబంధించిన ఫ్రెండ్లీ కంపెనీస్కి అప్పచెప్దామని అనుకున్నారట. ఈలోపు పొంగులేటి గారు ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన కంపెనీస్కి ఆ పనులను అప్పచెప్పేసి వాళ్ళే ముందుకెళ్తున్నారు అనేది ఇంకోటి ఉంది. ఈవిడకి ఎందుకో నచ్చలేదు అనే అంశం. సరే, మరి నచ్చకపోతే ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి పర్యటనలోనూ ఈవిడ లేరు. షీ వాజ్ యాబ్సెంట్. అరే ఏంటి, ఏం జరుగుతుంది అని అనుకుంటే సురేఖ గారికి చెందినటువంటి ఒక మాజీ OSD ఆయన డక్కన్ సిమెంట్స్ వాళ్ళతో గొడవ పెట్టుకొని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టారని ఇట్లాంటి కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత వెంటనే ఆయన అరెస్ట్ చేయడానికి అంటే అసలు ఆయన అదుపులో తీసుకోవడానికి పోలీసులు వెళ్ళారు. ఆయన ఎక్కడ ఉన్నారు అని కనుక్కుంటే కొండా సురేఖ గారి ఇంట్లోనే ఆయన ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చాము అనేది వార్త. ఈలోపు అక్కడ ఎవరు లేరు, సురేఖ గారు లేరు, వాళ్ళ ఆయన లేరు, ఎవరు లేరు, వాళ్ళ అమ్మాయి ఉంది. ఆవిడ వీళ్ళని అడ్డుకొని అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి ఇలా గొడవ జరిగిందని ఆవిడ ఒక సెల్ఫీ వీడియో పెట్టింది. ఆ సెల్ఫీ వీడియోకి ముందు అఫ్కోర్స్ ఆవిడ పోలీసులతో వాగ్వివాదం చేసే వీడియో కూడా ఉందనుకోండి. మధ్యలో కొండా మురళి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మా ఇంటికి వచ్చారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, నాతో వాళ్ళు ఎందుకు అలా గొడవ పెట్టుకుంటారు, అలాంటిది ఏమీ లేదని ఈయన చెప్పడం. లేదు ఏదో జరిగింది, అసలు వీళ్ళందరికీ మేమంటే ఇది అది అని చెప్పి ఈవిడ ఒక వీడియో పెట్టడం. ఇవన్నీ కాస్త వైరల్ అయ్యి అందరూ పెద్దవాళ్ళే కాబట్టి, ముగ్గురు మంత్రులు కాబట్టి, గతంలో కూడా కొండా సురేఖ గారు ఈ వ్యవహారం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోలీసులకి ఫిర్యాదు చేశారని కూడా ఒకటి ఉంది. పొంగిలేటి గారు కూడా ఇన్ఫామ్ చేశారని ఒకటి ఉంది. మరి ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే జరిగిన గొడవ ఇది అని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఇంకెంత ముందుకు వెళ్ళొద్దో తెలియదు. ఇందులో అందరూ పెద్ద పెద్ద పేర్లే వినబడుతున్నాయి. ఓవరాల్గా నిన్న నైట్ నుంచి ఒక టైప్ ఆఫ్ అంటే ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారో ఆ తర్వాత పలానా మనిషి ఇక్కడ ఉన్నారని మేము వచ్చామండి అని చెప్పడం. అసలు ఆయన ఇక్కడ ఎందుకు ఉంటారు, మీరు రావాల్సిన అవసరం ఏంటి, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అని ఈవిడ వాగ్వివాదానికి దిగడం. ఈ మొత్తం ఎపిసోడ్ నాకు తెలుసు, నేను క్లారిటీ ఇస్తానని ఆవిడ అనడం. చెప్పమని ఈ వర్షన్ ఏంటో అని వీళ్ళు వినడం. ఆవిడ వర్షన్కి వాళ్ళ నాన్న వర్షన్కి పొంతన లేకుండా ఉండడం. ఈ వ్యవహారం మొత్తంలో కొండా సురేఖ గారు సైలెంట్గా ఉండడం, ఆవిడ ఎక్కడ కనబడకపోవడం, అలా అని ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఆవిడ హాజరు కాకపోవడం. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దీన్ని చూడాలి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఇందులో నేనేం తప్పు అనిపించను. ఎందుకంటే బికాస్ మనం ఒక డిపార్ట్మెంట్ మనం చూసుకున్నప్పుడు ఏవైనా ఈవెంట్స్ వస్తే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకోవడానికే ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్రిని అయ్యా, నువ్వు మంత్రి అయ్యావు కదా, ఏమన్నా మంచి ఈవెంట్స్ ఉంటే మాకు చెప్పు అని చాలామంది వస్తారు. ఎప్పుడైనా ఈవెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం కూడా ఇచ్చుకుంటాం. అప్పుడు ఆ మర్యాద ఉంటుంది. రేపటి రోజు ఆ ఈవెంట్ ఇంకెవరికో వెళ్ళింది అనుకోండి, వీళ్ళు వచ్చి ఏమంటారు, అప్పుడు మిమ్మల్ని నమ్ముకొని అంత దూరం వచ్చి మీకు అర్జీ పెట్టుకున్నా సరే మీరు మమ్మల్ని కేర్ చేయలేదు అంటారు.
కాబట్టి వీళ్ళు ఇచ్చిన మాటలను తప్పాల్సి వస్తుంది. ఎందుకు తప్పాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ అందులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. అప్పుడు వాళ్ళకి కొంచెం ఇది రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ వాళ్ళే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సమ్ టైమ్స్ ఇట్లాంటి గొడవలు అవుతూనే ఉంటాయి. బట్ ఇది కొంచెం రాజకీయ ప్రముఖుల మధ్య అవ్వడంతో బాగా వైరల్ అయ్యింది. అండ్ ఈవిడ్ని బర్తరఫ్ చేస్తారని మంత్రి నుంచి, ఇంకేదో చేస్తారని పిచ్చి పిచ్చి వార్తలన్నీ వస్తున్నాయి. అఫ్కోర్స్ ఇలాంటి గొడవలు అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్షాలు వాడుకోవడం, వాటిని ఇంకా వైరల్ చేయడం మామూలే. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి వార్తలకు కొంచెం దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే ఎంత కాదనుకున్నా వాళ్ళు మళ్ళీ సెట్ చేసుకుంటారు, కాసేపు లైమ్ లైట్లో ఉంటారు అంతే. నిజంగా ఏమన్నా ఆక్రమణలు లైక్ దోపిడీలు జరిగితే అరెస్ట్ చేస్తారు పోలీసులు, అప్పుడు మిగతా విషయాలు బయటకు వస్తాయి. ఓహో, ఈయన ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ఇన్ని అక్రమాలు చేశాడా, ఇంత స్కాములు చేశాడా అని చెప్పేసి. బట్ ఇక్కడ అట్లాంటిదేం లేదు, జస్ట్ ఏదో చిన్న గొడవ, ఈరోజు రేపో సద్దుమణుగుద్దని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.